హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు రుచి వేదిక. ఈరోజు నేను మా అమ్మ చేసిన స్టైల్‌లోని బిర్యానీ మీకు చూపిస్తాను. ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుంది. మా చిన్నప్పుడైతే మా అమ్మ మాకు ఇలాగే చేసి పెట్టేదండి బిర్యానీ అడిగినప్పుడు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా మనం ఒక కడాయి అయితే తీసుకోవాలండి. కడాయి తీసుకొని అందులోకి నేను పల్లీల నూనె తీసుకున్నానండి. పల్లీల నూనె గానీ, గానుగ నూనె గానీ తీసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బావుంటుంది. మన హెల్త్‌కి కూడా మంచిది. ఇప్పుడు మనం అందులోనే కొంచెం ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు, 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలండి. అలాగే ఒక ఆనియన్, అలాగే కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మా చిన్నతనంలో బిర్యానీ అడిగితే మా అమ్మ ఇలాగే చేసి పెట్టేదండి. మాకెప్పుడు కావాలన్నా అప్పుడంటే ఫంక్షన్స్‌కో ఎప్పుడో గానీ తినేవాళ్ళం కాదు. ఇప్పుడంటే వీక్లీ వన్స్ అందరూ కూడా చేసుకొని తింటున్నారు. డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ బిర్యానీస్ అయితే వచ్చేసాయి. మాకప్పుడు తెలిసింది ఒకే ఒక స్టైల్ ఈ బిర్యానీయేనండి. నాకు గుర్తొచ్చి ఇప్పుడు అది నేను ట్రై చేస్తున్నానండి. కానీ అమ్మ వాళ్ళు చేసిన స్టైల్‌లో మనం చేసిన టేస్ట్ అయితే రాదండి. ఏదో ట్రై చేయాలని ట్రై చేయడం తప్ప. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేశానండి. పచ్చివాసన పోయే వరకు కూడా బాగా ఫ్రై చేసుకోండి. అప్పట్లో ఏంటంటే ఏదో ఫంక్షన్స్‌కి, పెళ్ళిళ్ళకి అలాగే తినేవాళ్ళం. ఇప్పుడంటే మనం వీక్లీ వన్స్ ఇంట్లో చేసుకుంటున్నాం, తింటున్నాం. డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ బిర్యానీస్ అయితే వచ్చేసాయి. రకరకాల బిర్యానీలా తింటూనే ఉంటున్నాం. కానీ ఈ స్టైల్ ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇందులో ఎగ్ కూడా వేస్తారండి. ఇది ఇప్పుడేంటంటే ఎగ్ వేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఇప్పుడు ఇందులో నేను ఒక 3 ఎగ్స్ అయితే యాడ్ చేశానండి. అలాగే కొంచెం పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అంటే ఎగ్ స్మెల్ అనేది రాకుండా కొంచెం మంచిగా ఫ్రై చేసుకోండి. ముందుగానే బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న రొయ్యలండి. మన ఇదే ప్లేస్‌లో చికెన్ కూడా వేసుకోవచ్చు. అది మన ఇష్టం. చికెను, రొయ్యలు కూడా కలిపి వేసుకోవచ్చండి. టేస్ట్ బావుంటుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి బాగా ఫ్రై చేసుకోండి. మనం చికెన్ వేసుకోవచ్చండి. రొయ్యలు అన్నీ వేసుకోవచ్చు. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అలాగే మనం కొంచెం రుచికి సరిపడా ఒక స్పూన్ అయితే నేను కారం వేసుకుంటున్నాను. అలాగే ఒక స్పూన్ గరం మసాలా. మా అమ్మ అయితే గరం మసాలా కూడా వేసేవారు కాదండి. జస్ట్ ఉప్పు, పసుపు, కారం అంతే. నేను టేస్ట్ బావుంటుందని ఒక స్పూన్ అయితే గరం మసాలా యాడ్ చేశాను. ఇప్పుడు బాగా మీరు కలుపుకోండి. బాగా ఫ్రై చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల ఎగ్ వేసుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఎగ్ లేకుండా కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు అందులోనే మనం ముందుగానే వండుకున్న రైస్, అది కొంచెం పలుగ్గానే వార్చుకొని దింపేసుకోండి. ఆ రైస్ వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. అంతేనండి. ఇది మా అమ్మ స్టైల్ బిర్యానీ. మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. మా చిన్నప్పుడైతే ఇలాగే చేసి పెట్టేదండి బిర్యానీ అడిగినప్పుడు మా అమ్మ స్టైల్. ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.